మా దైవిక్ బాబుకి 8th మంత్ థీమ్ ఫోటోషూట్ ఎలా చేశానో చూసేయండి. ఇది చాలా డిఫరెంట్ ఇంకా యూనిక్ థీమ్. ఏంటంటే వెజిటేబుల్ వెండర్. ఈసారి మా ఇంటి బయట కారిడార్ లో సెట్ చేసాం. ఇదంతా కూరగాయలు అమ్మడానికి కూర్చున్నప్పుడు మా దైవిక్ బాబుకి నీడు ఉండాలనేసి షెల్టర్ వేస్తున్నాం. ఇంకా ఇలా చిన్న చిన్న గంపల్లో కూరగాయలన్నీ అరేంజ్ చేస్తున్నాను. ఈ థీమ్ లో అయితే వాడు ఎలా ఉంటాడో చూడాలని నాకు చాలా ఎక్సైటెడ్ గా ఉండే. ఇంకా గంపల్లో ఇలా కూరగాయలన్నీ అరేంజ్ చేసుకున్నాక ఇక్కడ సెట్ చేస్తున్నాను. మా దైవిక్ బాబుకి సేల్ ఎక్కువగా ఉండాలని నీట్ గా అన్ని అరేంజ్ చేశాను. ఇలా 8th మంత్ థీమ్ ఫోటోషూట్ కాబట్టి ఇక్కడ బోర్డు పైన ఇట్లా 8 kgs అని పెట్టాను. ఇక్కడైతే ఇలా అన్ని అరేంజ్ చేశాను. ఇప్పుడు మా లిటిల్ హీరోని రెడీ చేయాలి. ఈ థీమ్ కి ఇలా మీసాలు ఉంటే బాగుంటాయి అనిపించింది. సో అందుకే వాడిని పడుకోబెట్టి ఇలా మీసాలు పెట్టాము. వాడికి ఇలా మీసాలు పెట్టగానే ఎంత ముద్దుగా అనిపించాడో అసలు. మా దైవిక్ బాబు కూడా ఈ థీమ్ కోసం చాలా ఎక్సైట్ అవుతున్నాడు. ఇంకా ఈ థీమ్ లో స్పెషల్ హైలైట్ మా చిన్నోడి కాస్ట్యూమ్. ఇంకా హెడ్ కి ఇలా రుమాల్ లాగా పెట్టగానే ఎంత క్యూట్ అనిపించాడో అసలు. ప్రతి థీమ్ లో అలా ముద్దుగా సెట్ అయిపోతాడు. నేనే చాలా ముడిసిపోతావని చూసి. ఇంకా ఇప్పుడు కూరగాయలు అమ్మడానికి రెడీ అయిపోయాడు. ఇక్కడ సేల్ బాగా అవ్వాలని ఫస్ట్ బోని వాళ్ళ తాతయ్యనే చేశారు. ఇంకా మా వాడి క్యూట్నెస్ చూసి చాలా మంది వచ్చేసారు కూరగాయలు తీసుకోవడానికి. మీరందరూ కూడా అసలు లేట్ చేయకుండా మీకు వెజిటేబుల్స్ కావాలనుకుంటే మా దైవిక్ బాబు దగ్గరే కొనుక్కోండి. పాపం ఒక్కడే చాలా కష్టపడుతున్నాడు. సేల్ చాలా ఎక్కువ ఉందని చెప్పి నేను కూడా హెల్ప్ చేయడానికి వెళ్ళాను. ఇంకా ఈ థీమ్ లో అయితే మేము చాలా ఎంజాయ్ చేసాము వాడి క్యూట్నెస్ చూసి. ఇంకా మా దైవిక్ బాబు కూడా ఫుల్ ఖుషి అయిపోయాడు సేల్ ఎక్కువ అయింది అని. మీకు కూడా కుదిరితే ఇలాంటి థీమ్ ని ట్రై చేయండి. పిక్చర్స్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోతాయి. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు.